పరీక్షిత్తు మహారాజు పుట్టినప్పుడు ధర్మరాజు తన మనవడు ఎంత గొప్పవాడు, ఎలాంటి వాడవుతాడు, ఏమవుతాడు భవిష్యత్తులో తెలుసుకోవటానికి ఆయన జాతక క్రియలు చేయించినప్పుడు అక్కడ ఉన్నటువంటి జ్యోతిష్కులు చెప్తారు ఆయన గురించి. భాగవతం మనం చదువుకున్నాం, గుర్తుండకపోవచ్చు అందరికీ. ఎంతమందితో పోలుస్తారంటే పరీక్షిత మహారాజుని రాముడితో పోలుస్తారు, శివచక్రవర్తితో పోలుస్తారు, కృష్ణుడితో పోలుస్తాడు, ప్రహ్లాదుడితో పోలుస్తారు, విష్ణు భగవానుడితో పోలుస్తారు, రుద్రుడితో పోలుస్తారు, బ్రహ్మతో పోలుస్తారు, హిమాలయాలతో పోలుస్తారు, సముద్రంతో పోలుస్తారు. అన్ని సుగుణాలతో పుట్టాడు ఈ బిడ్డ అని చెప్తారు. ధర్మరాజు మహా సంతోషపడతాడు. పరీక్షిత్తు ఉత్తర గర్భంలో ఉన్నప్పుడు అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు, పాండవ వంశాంకురం లేకుండా చేయాలని చెప్పి. ఉప పాండవులను సంహరించిన తర్వాత, ఎందుకంటే ఇక యుద్ధం వచ్చిన తర్వాత కసీపగా, ఎందుకంటే ఆయన కౌరవ పక్షంలో యుద్ధం చేశాడు అశ్వత్థామ. కౌరవ పక్షంలో అందరూ నాశనం అయిపోయారు. అప్పుడు అందరూ నాశనం అయినప్పుడు పాండవుల మీద విపరీతమైనటువంటి ద్వేషంతో రాత్రిపూట వెళ్ళి ఉయ్యాల్లో ఉన్నటువంటి ఆ ఉప పాండవులను చంపేస్తాడు. అంతటి తాగకుండా ఇంకా ఈ వంశాంకురం ఉత్తర గర్భంలో పెరుగుతుందని చెప్పి ఆ పరీక్షిత్తుని కూడా చంపేయడానికి తన దగ్గర ఉన్నట్టు మహాస్త్రం, ఎందుకంటే ద్రోణాచార్యుడు కొడుకు కాబట్టి, ఆ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఆ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు ఉత్తర చూసి భయపడిపోయి బెంబేలెత్తి ఈ పసికందు మాడి మసైపోవటం తథ్యము ఈ బ్రహ్మాస్త్రం ప్రయోగానికి అని చెప్పి కృష్ణ భగవాన్ని ప్రార్థిస్తుంది. చాలా చక్కటి ప్రార్థన, ఇంతకుముందు చెప్పినట్లు ఉన్నాను. ఇప్పుడు మా ఆర్యని కార్యక్రమానికి ఈ ప్రార్థన ఉపయోగించుకొని ఆ తల్లులకి అందరికీ కూడా ఇదే చెప్తున్నాం. బిడ్డలు ఈ రోజుల్లో చాలామంది వైకల్యంతో పుడుతున్నారు. ఎందుకంటే అక్కడ న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఎమోషనల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఎన్నో పనిచేస్తున్నాయి మనిషి మీద, ఎన్నో శక్తులు. అన్నింటినీ నిగ్రహించి అన్నీ కూడా మనకు అనుకూలంగా ఉండేటట్లు చేసుకోవడం ఒక మనిషికి, ఒక సాధారణమైన మనిషికి, అంటే మనం ఎంత స్థితిమంతులు అయి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, చాలా కష్టం. డబ్బులున్న వాళ్ళలో సైకలాజికల్ ఇష్యూస్ ఉంటున్నాయి, మన స్పర్ధలు ఉంటున్నాయి. సో ఇవన్నింటినీ మనం నిగ్రహించి ప్రశాంతంగా జీవించడం ఎంత కష్టమో మీ అందరికీ తెలుసు. తల్లిదండ్రులు కనుక ఆ స్థితిలో ఉండడం, ముఖ్యంగా తల్లి గర్భంలో బిడ్డ ఎదుగుతున్నప్పుడు ప్రశాంతంగా ఉండలేకపోతే అది బిడ్డ మీద ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రతికూల ప్రభావాన్ని చూపించడమే కాదు, తర్వాత బిడ్డ శాశ్వతంగా ఒక రకమైనటువంటి వైకల్యానికి గురయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ వైకల్యంతో ఈ ప్రపంచానికి వచ్చిన తర్వాత మనం ఇంకేమీ చేయలేం. నేను ఇవాళ మా కార్యక్రమం జరిగినప్పుడు అడిగాను, అక్కడ వచ్చినప్పుడు తల్లులు, అడవిలో ఒక సింహానికి 3 కాళ్లతో పుట్టింది సింహం పిల్ల. అది ఎన్ని రోజులు బతుకుతుంది? 1 వారం రోజులు, 10 రోజులు బతుకుతుంది. తర్వాత చనిపోతుంది. చనిపోయినప్పుడు ఆ తల్లి సింహానికి, శివంగికి ఎన్ని రోజులు బాధ కలుగుతుంది? అడిగితే వాళ్ళు 1 వారం రోజులు, 10 రోజులు ఉన్నారు. 1-2 రోజులు తల్లి సింహం మర్చిపోతుంది. ఇక మగ సింహం అయితే అసలు దానికి పట్టింపే ఉండదు, అది ఎక్కడో దిగుతూ ఉంటుంది. నా బిడ్డ అని కూడా తెలియదు దానికి. తల్లి పాలిస్తుంది కాబట్టి దానికి 1-2 రోజులు బాధ కలుగుతుంది. జంతువులలో ఆ ఎమోషనల్ కనెక్ట్ లేదు. అది అందుకనే అక్కడ దుఃఖం అంతా ఉండదు. అందులో నేచర్, ప్రకృతి ఆ 3 కాళ్ళ సింహాన్ని తీసేసుకెళ్ళిపోతుంది. కానీ మనిషి దగ్గరకు వచ్చేసరికి ఏం జరుగుతుంది? ఆ బిడ్డ వైకల్యంతో పుడితే మనం ఆ బిడ్డను వదులుకోలేము. బిడ్డ సరిగ్గా మనం ఇప్పుడు చేయలేము. జీవితాంతం ఆ బిడ్డని మనం అలనా పాలన చేయాలి. ఎందుకంటే మనిషి ఎమోషన్స్ వేరు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా, ఈ ఒత్తిడి ఇదంతా ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. బిడ్డ అక్కడే నలిగిపోతుంది తల్లి గర్భంలో ఉన్నప్పుడే. అప్పుడు ఉత్తర గర్భంలో పరీక్షిత్తు ఉన్నప్పుడు ఆ బ్రహ్మాస్త్రం వేసినప్పుడు ఏ విధంగా పసికందు నలిగిందో ఆ విధంగా ఆ బ్రహ్మాస్త్రంతో సమానమైనటువంటి శక్తులు ఈ రోజులో ఉన్నాయి. అన్నీ కలిపితే ఆ బ్రహ్మాస్త్రంతో సమానం నన్ను అడిగితే. అన్నీ కలిపితే అత్తగారితో గొడవలు, లేకపోతే ఈ కట్నాల గొడవలు, వాళ్ళిద్దరికీ మధ్య స్పర్ధలు, అవగాహన లోపం, ఎన్ని శక్తులు పనిచేస్తున్నాయి. అందుకని వాళ్ళందరూ కూడా, కాబోయే తల్లులందరూ కూడా ఉత్తర ఏదైతే కృష్ణ భగవానుడికి చేసిందో ప్రార్థన, ఆ ప్రార్థన చేసి వాళ్ళని వాళ్ళు సంరక్షించుకోవాలి, ఆ బిడ్డని సంరక్షించాలి. బిడ్డ సంరక్షణ కోసం తల్లి ప్రార్థన చేయాలి. అక్కడ ఉత్తర ఏం ప్రార్థన చేస్తుంది? గర్భములో కమల గర్భాండ శతములు ఇముడుకున వహించు ఈశ్వరేశ,
నీకు ఒక్క మనినీ గర్భరక్షణమెంత బరువు నిర్వహింతుగాక. ఎంతో అద్భుతమైన పద్యంలో చెప్పారు పోతన గారు అక్కడ. గర్భములో కమల గర్భాండ శతములు ఇముడుకొన వహించు ఈశ్వరేష. అన్నీ ఇట్లా పట్టుకొని పెట్టుకున్నారు భగవంతుడు తన గర్భంలో. ఎన్ని యూనివర్సులు ఉన్నాయి, ఈ పాలపుంతలు ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు సైంటిస్టులు ఇంతకుముందు లెక్క ఏం చెప్పారు, ఇప్పుడేం లెక్క ఏం చెప్తున్నారు. రోజు రోజుకి ఆ లెక్కను మారుస్తున్నారు సంఖ్యని. మన వాళ్ళు అందుకనే విశ్వం అనంతం అన్నారు. ఎందుకు విశ్వం అనంతం? భగవంతుడు సృష్టికర్త అనంతం కాబట్టి విశ్వం కూడా అనంతమే. ఈ విశ్వానికి పరిధి లేదు. ఇక్కడ వరకే విశ్వం ఉంది, ఇక్కడ వరకే ఈ నక్షత్రాలు ఉన్నాయి, తర్వాత ఏమీ లేదు, అక్కడంతా ఖాళీ అని లేదు. మనం కనుక ఒక స్పేస్ షిప్ తీసుకొని ఇవాళ విశ్వానికి అంతాన్ని చూడాలని మొదలు పెడితే మన ప్రయాణం అనంతకాలంగా మన ప్రయాణం నడుస్తూనే పోతూ ఉంటుంది. యూ విల్ బీ ట్రావెలింగ్ ఫర్ ఎటర్నిటీ అంతే. అంటే దాని అర్థం స్టేషనరీ, నువ్వు కదులుతున్నావా లేదా అని నువ్వు చెప్పలేం. అంటే ముందుకు వెళుతున్నావా లేదా, ఎందుకంటే అనంతంగా నువ్వు ప్రయాణంలో ఉంటూనే ఉంటావు. సో ఆ విధంగా అంటే అనంతం అనేటువంటిది మన మనస్సుకి అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే మనస్సు దేశ కాలాల చేత నియంత్రించబడి ఉంది. దేశకాలాల్ని మనస్సు దాటలేదు. మనస్సుకి అవతల ఉన్నటువంటి చైతన్యం అనంతం. సో అనంతాన్ని మనం బుద్ధి ద్వారా అర్థం చేసుకోలేము. మన అవగాహనకి అందనటువంటిది అనంతం. సో ఆ విధంగా ఆమె ప్రార్థన చేసి తన బిడ్డను సంరక్షించుకుంది. అప్పుడు భగవానుడు సంరక్షించాడు. అప్పుడు పరీక్షిత్తు కృష్ణ భగవానుడిని చూడగలిగాడు. ఎవరబ్బా ఈయన ఈ చతుర్భుజుడు చతుర్బాహుడు అనుకున్నాడు. విష్ణుమూర్తి రూపంలో ప్రత్యక్షమవుతాడు పరీక్షిత్తుకి. అందుకని పరీక్షిత్తు మొట్టమొదటి పేరు విష్ణురాతుడు, విష్ణువు చేత రక్షింపబడ్డవాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే విష్ణువు చేత రక్షింపబడ్డవాడు. విష్ణువు చేత ఎందుకు రక్షింపబడ్డాడు? తల్లి ప్రార్థన చేసింది కాబట్టి, అడిగింది కాబట్టి. వేరే ఎవరూ నన్ను రక్షించలేరు, నా బిడ్డను రక్షించలేరు. వాళ్ళు ఉన్నారు కదా పాండవులను, వాళ్ళు అడగచ్చు కదా. పాండవులు అందరూ ఉన్నారు. ఆమెకు తెలుసు రక్షించగలిగేవాడు ఒక్క పరబ్రహ్మ మాత్రమే, భగవంతుడు మాత్రమే అని చెప్పి పూర్తిగా సరెండర్ అయిపోయింది, శరణాగతి. ఎంత చక్కటి ప్రార్థన చెప్పింది చూడండి. నీ విశ్వం గర్భంలో ఈ విశ్వం మొత్తం ఉంది ఓ తండ్రి. బ్రహ్మ సృష్టించినటువంటి విశ్వాలన్నీ కూడా నీ గర్భంలో నువ్వు మోస్తున్నావు. అలాంటిది ఒక్క మానినీ గర్భరక్షణం ఎంత, ఒక స్త్రీ గర్భాన్ని రక్షించడం నీకెంత బరువు నిర్వహింతుగాక. నా బిడ్డ బరువు నువ్వు మొయ్యి అంతే. భగవంతుడు వచ్చాడు. ఒక ప్రార్థన అంతే, ఒక ప్రార్థన. ఈ రోజుల్లో తల్లికి చెప్పేది కూడా అదే. మీరు ఇవన్నింటినీ నిగ్రహించలేరు, శక్తి సరిపోదు. అన్నీ మనకు అనుకూలంగా ఉండాలంటే అది శక్తి సరిపోదు, మనం అనుకూలంగా చేసుకోలేం, ఎవరికీ సాధ్యపడదు. కాబట్టి భగవంతుని ప్రార్థన చేయండి, భగవన్ నామం జపించండి. మీ బిడ్డకి భగవంతుడి యొక్క రక్షణను కోరండి. ఇప్పుడు ఆరోగ్యవంతమైన బిడ్డ పుడతాడు. మిగతా అన్నీ మనం యాంత్రికంగా చేయొచ్చు, కానీ ఎందుకంటే మనిషి ఇక జీవులన్నింటిలోకి ఉత్తమోత్తమైన జీవి, చాలా సంక్లిష్ట జీవి కూడా. లేదు నాకు అప్పుడు సమయం దొరకలేదు, వాడు సరిగ్గా నాతో ప్రవర్తించలేదు, వీళ్ళు సరిగ్గా ప్రవర్తించలేదు, ఎవరు నాకు చెప్పలేదు. నేచర్ వోంట్ టేక్ ఎనీ ఎక్స్క్యూజెస్. మనిషిగా పుట్టిన తర్వాత జాగరూకతతో మెలగవలసినటువంటి బాధ్యత ప్రతి వ్యక్తికి ఉంది. ఒక పనిని చేస్తుంటే ఎందుకు చేస్తున్నాను ఎరుకుతో చేయాలి. నేను యాంత్రికంగా చేస్తానంటే కుదరదు. అక్కడ మనిషి అంత బుద్ధి ఇచ్చాడు కదా భగవంతుడు, ఆ వివేకం ఇచ్చాడుగా, దాన్ని ఉపయోగించాలి. ఉపయోగించట్లే, కోల్డ్ స్టోరేజ్లో పెట్టేశారు చాలామంది. నేచర్ వోంట్ టేక్ ఎనీ ఎక్స్క్యూజెస్. తర్వాత మనం ఎన్ని సంజాయిషులు ఇచ్చుకున్నా ప్రకృతి సమాధానం చెప్పదు. ఆ సమయంలో ఉండవలసినటువంటి జాగ్రత్తతో, ఉండవలసినటువంటి ఎరుకతో సావధాన్ లేరు కాబట్టి ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. అందుకని చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఆధ్యాత్మిక సంస్కారాన్ని ఏర్పరచుకొని రామాయణ భారత భాగవతాలు కనుక చదివితే గొప్ప తేజస్సుతో సత్వగుణంతో బిడ్డలు పుట్టడానికి అవకాశం ఉంది. నేను చాలాసార్లు చెప్పాను, శృతికంఠానికి ఇంకేం పనులు రాత్రి పగలు ఇదే చెప్తున్నా అంటే చాలామంది. ఒకసారి ఊహించుకోండి, అంటే ఆ బిడ్డ వైకల్యంతో వచ్చినటువంటి బిడ్డ జీవితాంతం అక్కడ ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో తల్లికి 85 సంవత్సరాలు, బిడ్డకి 55 సంవత్సరాలు. ఆ 85 సంవత్సరాల తల్లి 55 సంవత్సరాల బిడ్డకి ఇప్పుడు సేవ చేస్తుంది. ఇంకా 2 పిల్లలు ఉన్నారు తల్లికి. అయినా ఆ తల్లికి భయం, నేను చనిపోయిన తర్వాత ఈ బిడ్డని ఎవరు చూసుకుంటారు? 55 సంవత్సరాల కొడుకుకి, తల్లికి 85 సంవత్సరాలు, ఎవరు చూసుకుంటారని ఆందోళన ఆమెకి. ఇప్పుడు మిగతా 2 పిల్లలు మేము చూసుకుంటామని అన్నా కూడా
ఆమెకి నమ్మకం కలగట్లే. నిజంగా చూసుకుంటారా, నా ఆస్తిని వాళ్ళకి ఇచ్చేస్తాను, చూసుకుంటారా అంత ప్రేమతో, వాళ్ళకి వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళ పిల్లలు ఉన్నాయి, చూసుకుంటారా. ఎంత ఆవేదన పడుతుందో చూడండి ఆ తల్లి ఆ వయస్సులో. ఇప్పటి వరకు చేసి ఇద్దరు ఒకటే ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్నారు. తల్లి ప్రేమ అలా ఉంటుంది బిడ్డ మీద, వదులుకోలేదు. మనిషి ఎమోషన్స్ అలా ఉంటాయి. జీవితాంతం సాక్రిఫైస్ చేయాలి చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. నిజంగా వాళ్ళు సెయింట్స్. ఎంతమంది తల్లులా త్యాగం చేయట్లేదు? ఒక్కరోజు చేయలేరు. మీరు ఒక్కరోజు చేయలేరు. అలాంటిది జీవితకాలం పాటు చేస్తున్నారు. ఇక్కడ మా లాంగ్వేజ్ ఇన్స్టిట్యూషన్లో కూడా మా టీచర్ ఒక మేడం ఉన్నారు. 30 సంవత్సరాల నుంచి మంచం మీద సేవ చేస్తుంది బిడ్డకి. సెరెబ్రల్ పాలసీతో పుట్టినటువంటి బిడ్డ 30 సంవత్సరాల నుంచి. మీరు అనొచ్చు ఏదో అలవాటు అయిపోతుంది స్వామీజీ 4 రోజుల తర్వాత. తేలిక కాదు. ఒక వారం రోజులు చేసి చూడండి తెలుస్తుంది. చాలా సాక్రిఫైస్ అవసరం, చాలా సహనం అవసరం అవుతుంది. భర్త వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు, నేను చేయలేను ఇట్లాంటి బిడ్డ. తల్లి వదులుకోలేదు, అట్లనే చేస్తుంది ఇప్పటి వరకు. నేను ఒక్కసారి అడిగాను ఆమె, ఇది కొంచెం సున్నితమైనటువంటి విషయం. అమ్మ, మీరు మీ గర్భంలో శిశువు ఎదుగుతాం, మీకు ఏమన్నా ఒత్తిడి, మానసిక ఒత్తిడికి గురయ్యారు ఏ కారణం చేతనైనా? ఎందుకంటే ఆమె శ్రమ అంట చేస్తూ ఉంటుంది. సహజం, ఇంటింటి రామాయణం. భర్తతో అప్పుడు గొడవలు, భర్తలు, సరైనగా లేదు కుటుంబం. తద్వారా అది బిడ్డని ప్రభావితం చేసింది. అందుకని ఇప్పుడు ఏం చెప్తున్నామంటే, మీరు సరైనటువంటి వాతావరణం నెలకొన్నప్పుడే మీరు తల్లిదండ్రులు అవ్వటానికి ముందుకు రండి. ఆ వాతావరణం నెలకొని లేనప్పుడు మీరు బిడ్డలకి జన్మనివ్వకండి. తొందరపడకండి అక్కడ. ఎందుకంటే హ్యూమన్ లైఫ్ ఈజ్ వెరీ కాంప్లెక్స్, చాలా సంక్లిష్టం. మనకి పాజిటివ్ దానికి, నెగిటివ్ దానికి కూడా అవకాశం ఉంది. ఒక దేవుడిని మనం ఈ ప్రపంచంలో పరిచయం చేయొచ్చు కోరుకుంటే, సంకల్పంతో. మనిషిని కాదు, ఒక దేవుడిని, భగవంతుని ప్రపంచంలోకి తీసుకురావచ్చు మీరు కోరుకుంటే. భగవంతుని త్రికరణ శుద్ధిగా, హృదయపూర్వకంగా, నువ్వే పుట్టాలి నాకు తండ్రి, నువ్వే నాకు బిడ్డగా రావాలంటే భగవంతుడే బిడ్డగా వస్తాడు. అంత అవకాశం మనిషికి ఉంది. వృషభదేవుడు అట్లనే పుడతాడు, నాభికి యజ్ఞం చేస్తాడు. యజ్ఞం చేసిన తర్వాత ఏమడుగుతాడు? మనం చదువుకున్నాం, గత ప్రసంగంలో తెలుసుకున్నాం. యజ్ఞం చేసి ఏమడుగుతాడు? నీలాంటి బిడ్డ కావాలంటాడు. అప్పుడు విష్ణు భగవానుడు, నాలాంటి వాడు ఈ ప్రపంచంలో ఇంకొకటి లేడు, పుడితే ఇంక నేనే పుట్టాలి నీకు అని చెప్పి ఆయనే, ఆ వృషభదేవుడు విష్ణు రూపమే. నువ్వు కోరుకున్నావు కానీ ఆ కోరిక నెరవేర్చలే. ఎందుకంటే నాలాంటి వాడు ఈ ప్రపంచంలో ఇక్కడ ఏకమేవ అద్వితీయం, భగవంతుడు ఒక్కడే, ఆయనకి ఆయనే సాటి. కాబట్టి నేనే నీకు బిడ్డగా పుడతానని చెప్పి వృషభదేవుడుగా వస్తాడు, నావికి పుట్టిండు. వృషభదేవుడు కొడుకే ఈ భరతుడు కదా. అంత అవకాశం ఉంది మనకి, తెలియట్లేదు ఈ జనరేషన్కి. కెరియర్ 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 అని చెప్పేసి ఉరుకులు పరుగులు పెడుతూ, ఎవరినో మనం అనుకరిస్తూ, వేరే నాగరికతల్ని, సమాజాన్ని చాలా ధ్వంసం చేసుకున్నాం, చాలా దుఃఖాన్ని పెంచుకున్నాం అజ్ఞానం వలన. భగవంతుడి ఇక్కడ సంబంధం లేదు. మన అజ్ఞానం వల్ల మనం దుఃఖాన్ని పెంచుకుంటూ, ఆలోచించకుండా జీవిస్తూ, ఒక కార్యాన్ని చేస్తే ఎందుకు చేస్తున్నాను, దీని ఫలం ఏంటి, ఫలితం ఎలా ఉంటుంది, ఎలా చేయాలి, దీనికి సంబంధించినటువంటి జ్ఞానం నా దగ్గర ఉందా, ఆ జ్ఞానాన్ని ఎక్కడ సముపార్జించుకోవాలి, ఎలా సముపార్జించుకోవాలి, కొంచెం ఆలోచన, కొంచెం వివేచన. ఉరుకులు పరుగులు పెడుతూ ఎంత పేరెంటింగ్ ఎంత తాపత్రయపడుతుంటారు. మంచి స్కూల్లో చదివించాలి, బాగా పనికి తీసుకురావాలి, ఇక్కడ దృష్టి పెట్టరు ముందు. స్వామీజీ అదే చెప్తారు వివేకానంద, మ్యాన్ ఈజ్ బోర్న్ గాడ్ ఆర్ బోర్న్ డీమన్. వివేకానంద స్వామీజీ ప్రార్థనతో పుట్టి, తపస్సుతో పుట్టి, మీరు కాన్షియస్గా భగవంతుని కోరుకొని పుడితే ఇంక తర్వాత అయిపోయింది. ఇంక మీరు ఏం చేయక్కర్లేదు, మీ పేరెంటింగ్ ఏం అవసరం లేదు. ఆ బిడ్డను ఎక్కడన్నా పెట్టండి, లోక కళ్యాణకారకుడు అవుతాడు. తీసుకెళ్ళి అడవిలో పడేయండి, ఇప్పుడు అక్కడ దేవుడు అవుతాడు. పుట్టుకతోనే దేవుడు. ఆ ఉత్తమ సంస్కారం అలా సంతరించుకున్నారు. ఇవన్నీ మనిషికి ఉన్నటువంటి అవకాశం. అది జంతువు దగ్గరికి వచ్చేసింది అనుకోండి, అది జంతువు ప్రార్థన చేయలేదు, జంతువు భగవంతుడి గురించి ఆలోచించలేదు, జంతువుని తీసుకొస్తుంది. పెద్ద వ్యత్యాసం ఉండదు, వేరియేషన్ ఉండదు. కానీ మనుషుల్లోకి వచ్చేసరికి ఒక హిట్లరు ఉన్నాడు, ఒక బుద్ధుడు ఉన్నాడు. నువ్వు ఈ ప్రపంచంలో ఒక బుద్ధుడిని తీసుకొస్తావా, హిట్లర్ని తీసుకొస్తావా? చాయిస్ ఈజ్ యువర్స్. బోత్ పాసిబిలిటీస్ అదే. ఆ సూక్ష్మ శరీరంలో చాలా వ్యత్యాసం ఉంది. బాహ్య రూపం మనుష్య రూపం అయి ఉండొచ్చు, కానీ ఆ సూక్ష్మ శరీరం అంటాం, లింగ శరీరం అంటాం, సంస్కార శరీరం అంటాం, మనస్సు అంటాం. ఇవన్నీ పర్యాయ పదాలు. ఈ వ్యక్తికి చాలా తేడా ఉంది. మన వాళ్ళు ఎందుకు ఈ అన్నీ పెట్టారు, అనుష్ఠానాలు ఇవన్నీ పెట్టారంటే, తల్లి మాతృదేవోభవ అన్నారంటే
బిడ్డ తన గర్భంలో ఎదుగుతున్నప్పుడు బిడ్డ యొక్క సూక్ష్మ శరీరాన్ని ఆమె మార్పు చేయగలదు, సంస్కార శరీరాన్ని ఆమె మార్పు చేయగలదు తన తపస్సు ద్వారా. తాను భగవంతుడిని ప్రార్థన చేయడం ద్వారా. పురుషుడికి ఆ అవకాశం లేదు, ఎందుకంటే బిడ్డ డైరెక్ట్గా తల్లి గర్భంలో ఉంది కాబట్టి తల్లి యొక్క ఆలోచన, తల్లి యొక్క భావోద్వేగాలు బిడ్డని ప్రభావితం చేస్తాయి ఆ విధంగా. అప్పుడు ఆ భగవంతుడి గురించి ఆలోచిస్తే బిడ్డ మహా సంతోషపడుతుందంట. లోపల ఉన్న బిడ్డ పరమ సంతోషాన్ని చేస్తుందంట ఆ కార్యం. తల్లి కనుక దైవపరమైనటువంటి జీవితం అప్పుడు గడిపితే అది దాన్ని మర్చిపోదంట బిడ్డ. ఎందుకంటే బిడ్డ ప్రార్థన చేస్తూ ఉంటుంది, ఈ స్థితి నుంచి నేను బయటపడి నేను పుట్టిన వెంటనే నీ గురించి ప్రార్థన చేస్తాను, ఇంకెప్పుడు మాయలో పడను, ఇంక వేరే ఏమీ ఆలోచించనని భగవంతుడికి ఆయన ప్రతిజ్ఞ చేస్తూ ఉంటుందంట. ఆ సమయంలో తల్లి కూడా ఆ విధంగా ప్రార్థన చేస్తే ఆ బిడ్డకి అది మహోపకారం చేసినట్లు ఉంటుంది ఆ తల్లిదండ్రులు ఇద్దరు. ఇదొక పరమ విజ్ఞానం, మహావిజ్ఞానం. మనం చదువుకునే ఈ చదువులు, కాలేజీలు ఇవంతా కూడా నిజంగా అంటే జీవనోపాధికి వేల మార్గాలు ఉన్నాయి. ఈ సర్టిఫికేట్లు, డిగ్రీలే అవసరం లేదు. ఆ సర్టిఫికేట్ డిగ్రీలు ఉన్నవాళ్ళు ఇప్పుడు చాలా కష్టపడుతున్నారు, ఎందుకంటే ఉద్యోగం పని చేసుకోవడానికి. సర్టిఫికేట్ డిగ్రీ లేనటువంటి బ్రహ్మాండం బ్రతుకుతున్నారు. కాబట్టి ఏదో జ్ఞానం అని చెప్పేసి అక్కడంతా విపరీతమైన సిలబస్లు పెట్టుకొని యూనివర్సిటీస్లో అజ్ఞానాన్ని ఒక జ్ఞానంగా, మహోజ్ఞానంగా, ఎసిడ్జియస్లీ గ్యాదరింగ్ ఇగ్నోరెన్స్. ఏది జ్ఞానము? మన శాస్త్రాలు చెప్పినటువంటి నిజమ జ్ఞానం. ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటే మనకి అజ్ఞానం పోయి దుఃఖం తగ్గుతుంది.